ఇంకో పక్కన ఉద్యోగాలు, యువకులు ఆశలు పెట్టుకుని మనం గెలిపించాం. అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి సంతకం డిఎస్సి మనం పెట్టాం. గడిచిన 40 సంవత్సరాలు 80% టీచర్ పోస్టులు మన ప్రభుత్వమే భర్తీ చేసింది. సంవత్సరాలు 80% టీచర్ పోస్టులు మన ప్రభుత్వమే భర్తీ చేసింది. ఈరోజు మెగా డిఎస్సి పెట్టాం. 16,347 పోస్టులకి డిఎస్సి ఏర్పాటు చేస్తున్నాం. జూన్ మాసం నుంచి ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. దాంట్లో కూడా కొత్త కాంట్రవర్సీ పెడుతున్నారు కొంతమంది. వైకాపాలకు పని పాటలేదు. సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు. ఈ రోజు డిఎస్సి ఆపేదానికి. దేవుడి దేవల ఆగదనుకుంటున్నాం. ఇక్కడ బలమైన నోటిఫికేషన్ మనం ఇచ్చాం. టైం పెంచాలంటున్నారు. అరే సిలబస్ నేను పోయిన డిసెంబర్ లో ఇచ్చా. పాపం జగన్మోహన్ రెడ్డి గారి సిలబస్ అంటే ఏంటో తెలియదు. ఎవరికైనా చూపించండి. 7 నెలలు సమయం మనం ఇచ్చాం. పద్ధతి ప్రకారం డిఎస్సి ఇస్తున్నాం. జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెద్దలు అన్నట్టు పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఈ రోజు సోలార్, విండ్ కంపెనీలు వస్తే మనకేంటి అనుకోవచ్చు, టెక్నీషియన్లు కావాలి, మెయింటెనెన్స్ చేయాలి, పిల్లలకి స్కిల్ అప్గ్రేడేషన్ చేయించాల్సిన బాధ్యత నా పైన ఉంది. రేపు యజమానం కూడా చెప్తా, ఓనర్లకు చెప్తా, కంపల్సరీ లోకల్స్ కే మీరు ఉద్యోగం 100% ఇవ్వాలని. కంపెనీలు ఎందుకు తెస్తామండి? మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి, పెట్టుబడులు తీసుకొచ్చాం ప్రయత్నిస్తాం. కారణం ఏంటంటే మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలి, స్థానికులకి ఉద్యోగాలు రావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నాం.